తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు తన కృపావరములతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ప్రభు తనను అనుసరించాలనుకున్న వారికి కొన్ని షరతులు విధిస్తూ ఉన్నారు ఈ వాక్యం ద్వారా. మొదటిగా తమను తాము త్యజించుకోవాలని చెప్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు కోసం, దైవరాజ్యం కోసం తమకంటూ ఏమీ ఉంచుకోకూడదు. ఉన్నవన్నీ వదిలివేయాలి, తగ్గించుకోవాలి. తమ అహం, తమ గర్వం, తమ హోదా, తమ పేరు, ప్రతిష్టలు, ధనం, ధాన్యం, పట్టింపులు, పంతాలు, కోపం, క్రోధం అన్నింటిని కూడా వదిలిపెట్టాలి. తనను తాను సంపూర్ణంగా దేవునికే అర్పించాలి. తన జీవితంలో ప్రథమ ప్రాధాన్యత తనకంటే, తన కుటుంబం కంటే, తన సొత్తు కంటే తన దేవునికే ఇవ్వాలి. రెండవది, తన సిలువను ఎత్తుకోవాలి. అంటే తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఒడిదుడుకులను, ఆటుపోట్లను, నిందలను, అవమానాలను, సవాళ్లను, చింతలను ఇతరులపై పెట్టకుండా, నెట్టకుండా తానే భరించాలి, జీవించాలి. తరువాత ప్రభుని అనుసరించాలి. అంటే మన చేతలు, మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు ప్రభుని పోలి ఉండాలి. ప్రభుని జీవిత విధానానికి దర్పణాలుగా మారాలి. ప్రభుని ప్రత్యక్షపరిచేలా మన అనుసరణ మిగలాలి. అదే సత్యమైన, స్వచ్ఛమైన శిష్యరికం. అప్పుడు ప్రభుని శిష్యులుగా పరిపూర్ణత సాధిస్తారు. ఇలాంటి తగ్గింపు, తెగింపు, ధైర్యం, విశ్వాసం, దైవ ప్రేమ ఉంటేనే ప్రభుని అనుసరించగలం. ప్రభు ఇలాంటి భక్తులనే, విశ్వాసులనే కోరుకుంటున్నాడు. కావున పరిపూర్ణమైన త్యజింపుతో ప్రభుని అనుసరించే సత్యవంతమైన క్రైస్తవులముగా జీవించుదాం. ప్రార్థించుదాము. పవిత్రుడైన తండ్రి, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీ అనలేని ప్రేమకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఉద్దేశానుసారం మేము సంపూర్ణముగా మేము త్యజించుకొని మిమ్మల్ని అనుసరించే పవిత్ర విశ్వాసులముగా మా దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా మమ్ము తయారు చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.